మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8-10 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క అభయాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొందరికి 2 పేర్లు ఉంటాయి. తల్లిదండ్రి పెట్టినటువంటి పేరు ఒకటి, తర్వాత రెండవది దేవుడు పెట్టినటువంటి పేరు, పాత పేరు, కొత్త పేరు. ఇంకొందరికి అయితే 3 పేర్లు కూడా ఉంటాయి. ఒకటి స్కూల్ ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఇంటి దగ్గర ముద్దు పేరు ఇంకో పేరు. ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూస్తే తనకు 2 పేర్లు మనకు కనపడుతున్నాయి. మొదటి తండ్రి పెట్టినటువంటి పేరు ఆదికాండం 25వ అధ్యాయము 25-26 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ తన సహోదరుని యొక్క మడిమ పట్టుకొని పుట్టినాడు గనక అతనికి యాకోబు అనేటువంటి పేరు తనకు పెట్టడం జరిగినది. తర్వాత ఆదికాండము 32వ అధ్యాయము 28లో మనం చూస్తే దేవునితో పోరాడి గెలిచెను గనక అతనికి యాకోబు అని కాదు, ఇజ్రాయేల్ అనే పేరు దేవుడే ఆ యొక్క యాకోబు యొక్క పేరు ఇజ్రాయేలుగా పెట్టడం మనము చూస్తూ ఉన్నాం. కనుక భయపడవద్దు, దిగులు పడవద్దు అని దేవుడు అవిశ్వాసులకు చెప్పట్లే, అవిశ్వాసుతో మాట్లాడట్లే, దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నుకున్న సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే భయపడకము, నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10లో మనం చూస్తే నా దాసురవని ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నీకు తోడై ఉన్నాను భయపడకము, నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము, నేను నిన్ను బలపర్తును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9లో మనం చూస్తే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము అని చెప్పేసి అక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే నీవు భయపడక్కరలేదు, నిన్ను బాధించే వారందరూ కూడా నీకు దూరమగుదురుగాక అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూస్తే భయపడవద్దు అంటే మనం ఎలా భయపడతాము అంటే అనేక రకాలుగా మనకు కొన్నిసార్లు భయాలు మనకు తెలియకుండానే వస్తాయి. ఆకస్మికంగా వచ్చే భయాలు, హఠాత్తుగా వచ్చే భయాలు, అనారోగ్యం వల్ల వచ్చేటువంటి భయాలు, యాక్సిడెంట్ రూపంలో వచ్చేటువంటి భయాలు, శత్రువుల వల్ల వచ్చేటువంటి భయాలు, చెడ్డ వార్తల వల్ల వచ్చేటువంటి భయాలు, సాతాను శోధన వల్ల వచ్చేటువంటి భయాలు, మనుషుల వల్ల వచ్చేటువంటి భయాలు. ప్రభు అంటున్నాడు భయపడవద్దు, ధైర్యముగా ఉండండి, ఓపిక సహనము కలిగి ఉండండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను, హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.